అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నేడు జాతిని ఉద్దేశించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా మాట్లాడబోతున్నారు. రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం ఉండనుంది. ఇకపోతే ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి మోదీ మాట్లాడనున్నారు. అయితే మోదీ ప్రసంగంపై దేశవ్యాప్తంగా ఆసక్తి అయితే నెలకొంది. ఇటు పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులను ఏరివేయాలనే ఉద్దేశంతో, ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడిలో చాలా మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు హతమయ్యారు. మరి కొన్ని ఉగ్ర స్థావరాలు నేలమట్టమయ్యాయి. అయితే ఉగ్రవాదులపై దాడిని జీర్ణించుకోలేని దాయాది దేశం మనపై దాడులకు తెగపడింది. దీంతో వారి దాడులకు ప్రతి దాడులు మొదలుపెట్టి పాక్కు గట్టిగా బుద్ధి చెప్పింది. దీంతో కాళ్లబేరానికి వచ్చిన పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికాతో రాయబారం చేసింది. మొత్తంగా కాల్పుల విరమణకి 2 దేశాలు అంగీకరించాయి. ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ 2 ఇంకా అయిపోలేదని, పాకిస్తాన్ ఏ క్షణంలో దాడులు చేసినా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు. మరోపక్క ఉగ్రదాడుల్లో కొన్ని భారత స్థావరాలు ధ్వంసం కాగా కొందరు జవాన్లు వీరమరణం పొందారు. అయితే ఇప్పటివరకు మోదీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. యుద్ధం సమయంలో సైలెంట్ గా ఉన్న ప్రధాని ఆపరేషన్ సింధూర్ తర్వాత మాట్లాడటానికి ముందుకొచ్చారు. రాత్రి 8 గంటలకు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించనుండడంతో యుద్ధంపై ఏమైనా కీలక సమాచారం ఇస్తారా, అసలు మోదీ ఏం మాట్లాడతారు అనే దానిపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. చూడాలి మరి మోదీ ప్రసంగంలో ఏం చెప్పబోతున్నారు.